सहनोऽनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम तत्सत्। ओम ब्रह्मानंदं परमपदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ఈరోజు ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, వ్యాస మహర్షి సనాతన ధర్మంలో అందరికీ కూడా ఆయనే ఆద్య గురువు అన్నమాట. ఆ వేసవి వారు నుంచే వచ్చినటువంటిది ఈ గురు పరంపర. దాన్ని మనము ఇలా చెప్పుకుంటుంటాం, సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువు అనేది ఎంత అవసరమో ఈ జగత్తుకి అంత ఏది అవసరం ఉండదు అన్నమాట. గురువే అవసరం. గురువు లేకుండా ఈ జగత్తు సృష్టి స్థితి లయాదుల గురించి మనకు తెలియదు. గురువు అంటే అంత అవసరం. ఎలాగైతే బ్రతకాలంటే శ్వాస నిశ్వాసలు ఎంత అవసరమో, ఆకలి దప్పులు తెచ్చుకునే ప్రాణధర్మం ఎంత అవసరమో, అలాగే అంతఃకరణము అంటే మనసుతో మనం జీవించాలంటే ఆ మనసుకి గురువు కూడా అంత అవసరం. ఈ రెండిట్లో ఏది ఉందో ఏది తర్వాత అంటే, ఈ శ్వాస నిశ్వాసలు తీసుకోవడం, అలాగే ఆకలి దప్పులకి అన్నపానాదులు గ్రహించటం ప్రాణధర్మము, అవి అన్ని జీవరాశులకు ఉంటాయి. శ్వాస నిశ్వాస లేకుండా మనిషి అంటే ప్రతి జీవి ప్రాణి బ్రతకడం కష్టము. పశుపక్షాదులన్నీ అలాగే చేసుకుంటుంటాయి. అవి తింటాయి, అవి కూడా శ్వాస నిశ్వాసాలు చేస్తుంటాయి. గాలి పీల్చుకొని వదిలిపెడతాయి. ఇది శరీరానికి అత్యవసరమైనటువంటి ఈ యొక్క క్రియ, ఫంక్షన్ అందరికీ కావాలి. అయితే మనుషులు అన్నవాళ్ళు శ్వాస నిశ్వాసంతోనే ఈ అన్నపానాదులు ఆకలి దప్పులు తీర్చుకోవడమే సరిపోదు. మనుషులు మనసు కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళకి అది సరిపోవు. అది పశుపక్షాదులు ప్రోగ్రాముడ్గా ఉంటాయి కాబట్టి కనడం, తినడం, చచ్చిపోవడం అనేది ఉంటుంది కాబట్టి వాటికి అవి అవసరం లేదు. మనకు అంతకంటే ఎక్కువ కావాలి. అంటే మన మనసుకి లేక మన బుద్ధికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేదనుకోండి, జ్ఞానం లేకుండా చూస్తాం. అవి ఆల్రెడీ జ్ఞానం లేకుండా ఉన్నాయి. అవి వాటికి జ్ఞానంతో పనే లేదనమాట.
ఆ సహజంగా వాటిలో ఇంద్రియాలలో దేహంలో ఏ ఏ ఇంద్రియాలు బిల్ట్ అయి ఉన్నాయో అది అంతవరకే పనిచేస్తుంది. తింటాయి కంటాయి, ఇంకా నో వర్క్, ఇంకే పనిలే, అయిపోయింది. ఎవరు దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా లేరు. పశుపక్షాది జీవితం, దాన్ని ఎవరు నింద చేయరు, ఎవరు ఏం అడగరు, దానికి పనిష్మెంట్లు లేవు. కానీ మనిషి ఉంటాడు, ఈ మనిషికి మాత్రము తినడం తినడం సరిపోదయ్యా. మనిషి అన్న దానికి మనసు ఉంది కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి జ్ఞానంతో జీవించాలి, జ్ఞానరహితంగా జీవించకూడదు. అందుకనే మనకి అన్ని విషయాల పట్ల జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. ఆ రకంగా మనిషిని జీవించుకోవాలి. లేకపోతే మనిషి జీవితానికి అర్థం ఏమీ లేదు. జ్ఞానం కలిగి ఉండడమే మనిషి యొక్క, మానవుడి యొక్క లక్ష్యం అన్నమాట. అందుకని మనిషి తెలియకపోవడం బట్టి చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాడు. తెలియకపోవడమే, తప్పుగా తెలియడం బట్టి కూడా చాలా పొరపాట్లు చేస్తుంటాడు. ఈ తెలియకపోవడము, తప్పుగా తెలియడము వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి చాలా ఇబ్బందులు పాలవుతుంటాడు. తెలియకపోయినా పర్వాలేదు, పశుపక్షాలు హాయిగా జీవించేస్తాయి, వాడి శరీరాన్ని తాలింపు చేసుకుంటాయి, అయిపోయాయి. ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళే లేదు. కానీ మనిషి అట్లా కాదు, జ్ఞానంతో ఉండాలి. జ్ఞానం లేకపోతే కష్టం. అట్లా మన ఆధునికంలో కూడా చూడండి, పదార్థ జ్ఞానం తప్ప మూల జ్ఞానం, పారమార్థిక జ్ఞానంతో పనే లేదు. ఆహారము, నిద్ర, భయము, మైథునాది వ్యవహారాలు పశుపక్షాదులకు ఉన్నాయి. ఇప్పుడు మనుషులకు కూడా, వీళ్ళంతా భౌతికమైన మనుషులు, మెటీరియలిస్ట్, భౌతిక పదార్థాలతో ఉంటారు. అది సరిపోదు. ప్రభుత్వాలు కూడా అదే ఆలోచిస్తాయి, మామూలు కామన్ మనుషులు కూడా అంతే ఆలోచన చేస్తారు. ఆహారము, నిద్ర, భయము, మైథునము, అట్లా రోటీ కపడా మక అనుకుంటారు. అది పశువులు చేస్తున్నాయి కదా మనమేలాగా. వాడికి ఏమి తెలుసుకోవాల్సిన పని లేదు. మనం కూడా దానికి నా అంతేనా సంపాదించేది, ఇంకేం అక్కర్లేదా. ఇక్కడ మనకి ఏముంటాయంటే వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ ఆఫ్ లైఫ్, విలువలతో కూడుకున్న జీవితము. ఇది జ్ఞానాన్ని సంపాదింపబట్టే. ప్రతి ఒక్కడు హక్కుల కోసం పోరాడతా మాట్లాడు. ఏం హక్కులు ఉంటాయి ఎంత భౌతిక జీవితం తప్ప. నా మనసు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలి అనే మాటే. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలంటే కొన్ని పదార్థాలు, కొన్ని విషయాలు, భౌతికమైన పదార్థాలు సంపాదించటంలో కాదు స్వేచ్ఛ స్వాతంత్రం. మనసుకి ఉండే ప్రతిబంధకాలన్నీ తొలగాలి, మనసుకి పరిపూర్ణత రావాలి. ఆ పరిపూర్ణత వచ్చినప్పుడు అప్పుడు మనిషికి అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, తన వ్యక్తి యొక్క పరిపూర్ణత, వికాసము జరుగుతుంది. భౌతిక వికాసం వల్లే. భౌతికమైన వికాసం ఎంత జరుగుతుందో పొల్యూషన్ కూడా పెరుగుతుంది. కొంతలో కొంత మనము సుఖాలకి అలవాటు పడ్డామనుకోండి, అంత పొల్యూషన్ కూడా, ప్రకృతి వినాశం కూడా జరుగుతుంది. ఒకదానికోటి చిక్కులే చిక్కులు ఉంటాయి జగత్తులో.
అందుకనే వాల్యూస్ కావాలి. ఆ విలువలో ఇతర మనుషుల్ని, ఇతర జీవరాశుల్ని అది అల్పంగా చూడటం, తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్ళను కూడా పరిపూర్ణంగానే గుర్తించాలి. అందుకనే గురువు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు, అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. గురువు అంటే అజ్ఞాన నివర్తక గురువు, జ్ఞానప్రదాత గురువు. జ్ఞానప్రదాతే గురువు, అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు. చీకటిలో మనము ఏం చేయలేము, అంత తప్పులు జరుగుతాయి, ఎవరైనా పడతాడు, ఇంకేమో జరుగుతుంది. వెలుగులో మనకి అలాంటివి వెంటనే సూర్యుడు వెలుగునిస్తాడు కానీ గురువు బుద్ధికి వెలుగునిస్తాడు. సూర్యుడు బయట వెలుగునిస్తాడు, కలుగులో పోడుగా సూర్యుడు. కలుగులో పాము ఉంది కదా, ఆ పాములో ఏముందో చెప్పేది సూర్యుడికి లేదు. అది కలుగులో ఏ విధంగా అయితే ప్రవేశించడో సూర్యుడు, సూర్యుడి యొక్క ప్రకాశం, అలాగే సమస్త జీవరాశులు లోపలికి వెళ్ళి వాటి విలువ ఏమిటి అనేది ఇచ్చేదానికి సూర్య చంద్ర నక్షత్రాదులకి చేతగా. అది ఒక టీచర్ గురువు. అందుకనే ఏదో ఒక రకంగా గురువు ఉంటూనే ఉన్నాడు. అన్ని రంగాల్లో గురువులు ఉంటున్నారు. మీరు పశు విజ్ఞానం తెలుసుకోవాలన్నా గురువు కావాలి. ఇక భౌతికమైన విషయాల గురించి తెలుసుకోవాలన్నా గురువు కావాలి. రాయి రప్ప బంగారం వజ్రం అది ఇది చెట్టు పుట్ట భూమి అన్నిటికీ కూడా వాటి విలువ, దాని సంగతి ఏమిటి చెప్పేదానికి కూడా గురువు కావాలి. ఆ గురువు అంటే జ్ఞానము, అన్నిటికీ గురువు కావాలి. అందుకని మనము చెప్పకుండా, పుట్టిన బిడ్డకి చెప్పకుండా ఏమి చేయదు. ఎంతో కొద్దిగా నీ దగ్గర ఉన్నది చెప్పాలి. మీకు చెప్పేదానికి చేత కాకపోతే బయటకు పంపిస్తాం, స్కూల్కి పంపిస్తాం, గురుకులాలకు పంపిస్తాం. అక్కడ గురుకులంలో ఉండే ఆచార్యుడు, గురువు, టీచరు చెప్తాడు. అందుకనే మనిషి గురువు ఉంటేనే మనిషి, గురువు లేకపోతే పశువు. పశువులన్నీ కలిపి పాఠశాలకు బావు, స్కూళ్ళకి బావు. పశువులు ఏ కుక్క, ఇనక్క, పంది, పశువు ఏమున్నాయి అన్నీ ఎక్కడ గురుకులాలకు. వాటి శరీర ధర్మం గురించి, వాటి తినేదాని గురించి, వాటి ప్రకృతి గురించి మళ్ళీ పాఠశాలలో చెప్తారు మనుషుల కోసం, మళ్ళీ వాటి కోసం చెప్పరు. మన బ్లడ్ విషయం మనకు చెప్తారు, వాటికి చెప్పరు. వాటి తిండి తిప్పలు, వాటి శరీర ధర్మము, పశు శాస్త్రము అవన్నీ మనుషులకి చెప్తారు స్కూళ్ళల్లో. నకుల సహదేవుల గురించి వినే ఉంటారు. వాళ్ళు పశు వైద్యంలో గొప్ప నైపుణ్యం కలిగిన పశు వైద్యం చూసారా. అశ్వశాస్త్రం బాగా చదువుకున్నారు, గజశాస్త్రం బాగా చదువుకున్నారు. వాళ్ళిద్దరినే ఎప్పుడు క్యాటిల్ ఫీల్డ్ లో వదిలేస్తారు. పాండవులు మీరిద్దరు బాగా చూసుకోండి అయ్యా, పశుశాల ఉంటుంది, గుర్రపశాల ఉంటుంది, గజశాల ఉంటుంది, అక్కడ మీరు బాగా చూసుకోండి. మంచి డాక్టర్స్ వాళ్ళు, మంచి సైంటిస్టులు దానిలో దృష్టి ఉండవు. ప్రతి రంగానికి చూడండి, కార్పెంటర్ ఉంటాడు, వాడు గురువు. తోటమాలు ఉంటాడు, వాడు గురువు. చెట్లు పెంచేవాళ్ళు, పంటలు వేసేవాళ్ళు అందరు గురువులే. లేకపోతే మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండదు అసలు. ప్రతి రంగానికి కూడా ఒక జ్ఞానం ఉంటుంది, అది లేకపోతే అజ్ఞానం.
అందుకని ఎప్పుడూ కూడా ఈ లేనా ధ్యాన అనేది పరస్పరము ఒక విద్యా విషయము ఎక్కువ. కొనుక్కొని తింటాము, దాంట్లో గురువు ఉండాల్సిందే. ఏది కొనుక్కోవాలి, ఏది కొనకూడదు. ఎక్కడికైనా పోయి తింటాము, దానికి గురువు ఉండాలి, ఏం తినాలి అని. డైటీషియన్స్ ఉంటారు కదా, ఏ రోగానికి ఏ మందు వాడాలి, దానికి ఎవరు కావాలి? గురువు కావాలి. ఏ చెట్టు గురించి నీకేం తెలుసు, దానికి గురువు కావాలి. మట్టి గురించి గురువు కావాలి, రాయి గురించి గురువు కావాలి, ధాతు విజ్ఞానం గురించి గురువు కావాలి. బ్యూటీ పార్లర్ నడపాలంటే గురువు కావాలి. ఇప్పుడే రాలేదు బ్యూటీ పార్లర్, ఎప్పటి నుంచో ఉంది. సైరంధ్రిశాల విరాటపురంలో ద్రౌపది మొదటి బ్యూటీషియన్. సైరంధ్రిశాల అని పెట్టుకోవాలి. బ్యూటీ పార్లర్ ఎవరికి జరిగిపోదు. ఆ విరాట్ రాజు దగ్గర పనిచేసేది ఆవిడ. చూడండి ఎంత గొప్ప విషయం అది. అందరికి జల్లు వేయడం, ముస్తాబు చేయడం, చీరలు కట్టడం ఇప్పుడు అదే. ఎప్పటి నుంచో ఆ కాలం, రాజుల కాలంలో ఇలా ఎవరైనా బ్యూటీషియన్స్ దొరికితే బోర్డు జీతాలు. ఎందుకని రాణులు వాళ్ళంతా అలంకరించుకోవాలి, రాజులు అలంకరించుకోవాలి. నాట్య శాస్త్రం, సంగీత శాస్త్రం, పదార్థ శాస్త్రం, ప్రతి విషయం ప్రకృతిలో ఏవేవి లభిస్తాయో చేతనాచేతనములు, జడ చేతనములు, చరాచరములు అన్నిటికీ గురువు కావాలి. అప్పుడు చెప్పండి, గురువు కావాలా లేకపోతే దేవుడు కావాలా? గురువు కావాలా దేవుడు కావాలా? అంటే దేవుడు కావాలి, అది గురువు అయితేనే దేవుడు కావాలి. గురువు కాని దేవుడు మాకొద్దు, గురువు కాని దేవుడు మాకొద్దు. చెప్పేవాడుగా ఉండాలి గురువు. దేవుడు మాట్లాడేవాడుగా ఉండాలి, బోధించేవాడుగా ఉండాలి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విమాగినే. ఎప్పుడైనా సరే బాగా తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చేవాడు అనుకోండి, ఆ ఇచ్చేవాడు ఎవరు ఏది అడిగితే ఇచ్చేవాడు అనుకోండి, అప్పుడు ఆ దేవుడి వల్ల మనకు చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చాలా ఇబ్బందులు పాలవుతాం. ఎందుకంటే చెప్పేవాడుగా ఉండాలి దేవుడు. భగవంతుడు చెప్పేవాడుగా ఉండాలి కానీ ఇచ్చేవాడుగా ఉండకూడదు. మీరు కూడా ఇళ్ళల్లో ఏమంటుంటారా, పిల్లల్ని జడగొడుతున్నారు మీరు, అది ఇది ఇచ్చేసేసి ఏది పడితే అది ఇస్తున్నారు ఏంటి కూడా. అలా ఇవ్వకూడదు, చెప్పి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు. అట్లా తల్లులు గురు రూపంలో ఉన్నారనుకోండి, ఇది ఆ ఇల్లు అజ్ఞానంతో ఉంటుంది. ఈ కాక్రోజ్ గ్యాంగ్ అంతా రాదు బయటకే, దాంట్లో మళ్ళీ క్రిమినల్స్ రారు. ఆ ఇళ్ళలో అలా చెడగొట్టారు కాబట్టి వాళ్ళని ఇదిగో రోడ్ల మీదకి వస్తున్నారు. అందువల్ల ఇంట్లో తల్లి గురువు అవ్వాలి, తండ్రి కూడా గురువు అవ్వాలి. అప్పుడు ఆ ఇల్లు బాగుపడదు. ఇచ్చేవాళ్ళుగా ఉండకూడదు. ఏది పడితే ఏడిస్తే ఇచ్చేసేయడం, ఎంత పడి దులితే ఇచ్చేయడము. ఉద్యమాలు చేస్తే అన్ని రావు, కృషి చేస్తే వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. పని చేయకుండా ఊరికే అది కావాలి, ఇది కావాలి. సుఖాలు ఊరికే రావు, కష్టపడితేనే వస్తుంది. కష్టం చేయాలి, పని చేయాలి. అందువల్ల ఈశ్వరుడు, భగవంతుడు గురువు అయితే మంచిది, గురువు అవ్వాలి.
ఇచ్చేవాడుగా ఉంటాడు, కోరికలు తీర్చేవాడుగా ఉండకూడదు. కోరికలు తీర్చేవాడు ఒక దయ్యం లాంటి మాయ, మోసం చేస్తాడు. చెప్పేవాడుగా ఉన్నాడు అనుకోండి, బోధించేవాడుగా ఉన్నాడు అనుకోండి, వాడు మనకు చాలా ఉపయోగం. హితకారి. అందుకనే హితకారిగా ఉండాలి. మనుషులందరూ హితకారు, హితం కోసం పాటుపడ్డాడు, హితోపదేశం చేసి చెప్పేవాడుగా ఉండాలి. కాబట్టి అన్ని రంగాలలో గురువు అనేది, టీచర్ అనేది జ్ఞానం ఇచ్చేవాడు, అజ్ఞానం తొలగించేవాడు అత్యవసరం అనమాట. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో లేని విషయాలు లేనే ప్రతి ఒక్కడు ఇన్ని చేస్తున్నారు అంటే, మననే చూడు, ఐఐటిలో చదువుకున్న కుర్రాడు 28 ఏళ్ళు ర్యాకెట్, 56 ఏళ్ళు పనికి మాలో కూర్చోమన్నాడు. ఇంకా యోగుడు అంటే 56 ఏళ్ళు ఏం చేసినారా నువ్వు దేశానికి? 28 ఏళ్లలో వాడు చదువుకొని వాడు ర్యాకెట్ ప్రయోగం చేసినాడంటే దేశానికి ఎంత మంచి చదువు. అందుకని గురువు ఏమి కత్తులు కటాలు పెట్టుకోడు, పుస్తకం పెట్టుకుంటాడు. చాణక్యుడు గురువు. చంద్రగుప్తుడు చూడు ఎంత ఇది చేశాడు, ఎంత రాజ్యాన్ని కలిగి. కాబట్టి గురువు ఉండాలన్నమాట. అన్ని రంగాల్లో గురువు ఉండాలి. ఫైనల్ గా ఒకటే మాట బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ గురువు ద్వైతిగా ఉండరాదు, అద్వైతిగా ఉండాలి. అద్వైత జ్ఞాన ప్రదాతే గురువు. ఇక్కడ ఆ గురువుకి సార్థకత వస్తుంది. భేద దృష్టిని కలిగించేవాడు ఎవరైనా ఉంటే ఆ గురువు వల్ల ప్రమాదం ఉంటుంది. ఏకత్వ ప్రతిపాదన చేసేవాడు ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. ఇవన్నీ కలిపి ఒకదానిలోనే కల్పింపబడింది. అద్వైత గురువే గురువు. భేదాన్ని కలిగించేవాడు గురువు గానే కాదు. ఎందువల్లంటే అద్వైత జ్ఞానం, ఏకత్వ జ్ఞానం, పూర్ణమైన జ్ఞానం, సర్వభూతములు సమానమే అని చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అదే వాల్యూస్ ఆఫ్ వాల్యూ, విలువలకే విలువైనటువంటి జ్ఞానం అద్వైత జ్ఞానం. ఏకత్వ ప్రతిపాదన చేసే జ్ఞానం. భేద దృష్టిని కలిగించే గురువు కాదురా. అందుకని విజ్ఞానైన సర్వవిధం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకున్నట్లయితే సర్వము తెలిసిపోతుందో అలాంటి జ్ఞానాన్ని నాకు బోధించండి అని అంగిరసుని దగ్గరికి సౌనకుడు వచ్చాడు. ఏది తెలుసుకుంటే సర్వము తెలుసు. కాబట్టి ఈ జగత్తు అన్ని రంగాలు, అది ద్వైతమైతేనేమి అద్వైతమైతేనేమి, దేని వల్ల జరుగుతుంది? గురువు వల్ల, విద్య వల్ల, టీచింగ్ వల్ల. వితౌట్ టీచింగ్ జగత్తు రన్నింగ్ లోనే ఉండదు. పశుపక్షాలు తింటూ తాగుతున్నాయిగా, ఏం రన్నింగ్ అది? అందువల్ల టీచరే అనమాట. జగత్తుకు కావాల్సింది ఎవరో? టీచరు. ఆ టీచరే మీకు భగవంతుడు, ఈశ్వరుడు. భగవంతుడు అన్నవాడు నువ్వు కృష్ణుడిలాగా టీచర్ అయి ఉండాలి, ప్రబోధకుడు అయి ఉండాలి. బ్లఫ్ కొట్టకూడదు. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని, పరిపూర్ణత్వాన్ని వెలికి తీయాలి. నువ్వు అల్పుడు కాదురా, దీనుడు కాదురా, పాపిడు కాదురా, నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు తక్కువగా నువ్వు అనుకోకు అని చెప్పాలి. అలా చెప్తేనే గురువు, లేదంటే వేస్ట్ క్యాండిడేట్, దండ. సామర్థ్యాన్ని బయటికి తీయాలి గురువు అంటే. అందువల్ల అద్వైత గురువే గురువు, మిగిలిన వాళ్ళంతా బరువే బరువు. అద్వైతం అంటే ఏకత్వము, రెండవది లేదురా, ఇదంతా కూడా ఒకటే స్వరూపమైంది, ఒకటే తత్వమైంది అని చెప్పాలి. అప్పుడు ఆ గురువు దగ్గరకు వస్తే అన్ని సమస్యలన్నీ, అందుకని మీరు బాగా తెలుసుకోండి,
మన సమస్యకి కారణం మరొకరు కాదు, మనమే. అది గురువే చెప్తాడు. నీ సమస్యకి కారణం నువ్వే, ఆ సమస్యని పోగొట్టుకునేవాడు కూడా నువ్వే అని గురువు చెప్తాడు. మరి వాని వాని విషయం వానికే చెప్తాడు, వాడి జ్ఞానం వానికే కలిగిస్తాడు, వాడి సామర్థ్యం వాడికే ఇస్తాడు, వాడి శక్తిని వానికే చూపిస్తాడు. ఆయనే గురువు. నేను ఇస్తానంట, మళ్ళా నీ దగ్గర ఏముంది చూపిస్తా అంట. నీ దగ్గర ఏముంది నువ్వే తెలుసుకో, ఇలా నేను ఉపాయం చెప్తా. గురువు అన్ఫోల్డర్ అనమాట. అన్ఫోల్డ్మెంట్ చేస్తారు, అన్ఫోల్డర్ సమన్వయం చేస్తారు. కాబట్టి గురువు అంత ప్రాధాన్యత కలిగిన వాడు అనమాట. మీరు గురువు లేకుండా ఉన్నారంటే ఆ ఫీల్డ్ సరిగ్గా లేదు అని తెప్పించుకోవాలి. మనం చేసే పనుల్లో కూడా చూడండి ఎంత పొరపాట్లు చేస్తుంటామంటే, గృహాల్లో కూడా ఉంటాం కదా, పొరపాటు అనగానే ఏదో పాపము అనగానే ఏదో తప్పు చేయడము ఇతరులకి అని కాదు. బుద్ధిలో ఎతికించింది కానీ పొరపాటు వస్తే అది పొరపాటు. బుద్ధిలో మైమరుపు, తమస్సు, అవగాహన లేకుండా ఉండడం అదే పొరపాటు. అన్ని విషయాలలో బాగా తెలుసు, ప్రతి విషయంలో బాగా తెలుసుకుంటేనే. ప్రతి విషయంలో బాగా తెలుసుకోలేదు, పొరపాటు, పాపం అయిపోతుంది. అందువల్ల బుద్ధిపూర్వకంగా చేసే వాటిలోనే తప్పు జరుగుతుంది, ఇంక దేనిలో తప్పు జరుగుతుంది, దేనిలో తప్పు జరుగుతుంది. అందువల్ల బుద్ధి జాగృతమై లేకపోతే, బుద్ధికి వెలుగు లేకపోతే, ప్రకాశం లేకపోతే, క్లారిటీ లేకపోతే తప్పుడే తప్పు. ఎమోషనల్ పోతాం, అది తప్పే. కోపానికి పోతాం, అది తప్పే. బుద్ధి పొరపాటు చేసేసి కోపం రావడం, ఇంకెవరినైనా నింద చేయడం, బుద్ధి తప్పు చేసేది, వేరే దృష్టి కలిగించుకోవాలన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీ ప్రపంచంలో మీ బుద్ధిలో జరిగేటువంటి అనవగాహన ఉందే, అవగాహన రాహిత్యం, అదే అజ్ఞానము. కాబట్టి మన సమస్యని మనమే తీసుకోవాలి, కానీ సమస్యకి కారణం ఎవరికి వాళ్ళే కానీ వేరే వాళ్ళ నుంచి ఏమి రాదు, మనమే చేసిన పొరపాటు. అందువల్ల మన సమస్యని, మన పొరపాట్లని, మన తప్పుని మనం గురువు దగ్గర చెప్పించుకుంటే మనకి ఏమవుతుంది, మెలుకోగలదు, జాగ్రత్త. అప్పుడు మంచి జీవితం. నువ్వేం చేయనక్కర్లేదు, ఇతరులకి ఉపాయం చెప్తే చాలు, అదే పరమసేవ, జ్ఞాన సేవ. ఇంకేమీ కాదు, అదే జ్ఞాన సేవ. జ్ఞాన సేవ, విద్యాసేవ. అధ్యాత్మ విద్యానాం. అధ్యాత్మ విద్యని అన్ని విద్యల్లో కల్లా గొప్పది. అందుకనే గురువు అనేది అన్ని రంగాలలో గురువుంటాడు, కానీ ఆ రంగాలన్నీ ద్వైతం అన్నమాట. చివరికి ఫైనల్ గురువు ఎవరా అంటే అద్వైత గురువే. తను తాను పూర్ణంగా చెప్పేవాడే, నువ్వు పరమాత్మ ఉన్నావురా, ఈశ్వరుడు ఉన్నావు అని చెప్పేవాడే ఫైనల్ గురువు. మిగిలిన వాళ్ళంతా ఎవరా సరే ద్వైత గురువులు. అంటే మీ బుద్ధిని వాళ్ళు ప్రచోదయం చేయలేదు, మీ బుద్ధిని వాళ్ళు ఎలాబరేట్ చేయలేదు, మీ బుద్ధిని ఎలా ఉంచారో అలా ఉంచేసినారు, ఆ బుద్ధిలో ఉండే చిక్కుముళ్ళన్నీ విప్పలేదు, మిమ్మల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దలే వాళ్ళు. అందుకని వాళ్ళు వెనకబడిపోయారు. అందుకనే ఎప్పుడైనా బాగా చూసుకోండి, ఎప్పుడైనా సరే మొదటి గురువు తల్లి, మాతృదేవో భవ. అక్కడ కానీ ఆ తల్లి కానీ గురుత్వాన్ని, గురువు యొక్క విలువని తెలుసుకోకుండా ఉంటే, ఆమె చెప్పకపోతే ఆ బిడ్డ చెప్పాడండి. పితృదేవో భవ, పితృదేవత, తండ్రి అయ్య గురువు, వీళ్ళందరూ గురువులే. తల్లి గురువు, తండ్రి గురువు. చూసారా, మీ దగ్గరికి బంధువులు వస్తారు కదా, ఈ ఇరుగు పొరుగు వాళ్ళు, అతిథి దేవో భవ, వాళ్ళు కూడా గురువులే. వాళ్ళన్నీ చెప్తుంటారు రోజు.
ఈ సమాజం గురించి, ఈ వీధిలో విషయాల గురించి అవన్నీ చెప్తుంటారు. ఇలా చేశారు, ఇలా అయ్యారు, ఇలా చేశారు, ఇలా అయ్యారు అని చెప్తుంటారు అనమాట. ఇలా చేయడం బట్టి ఇట్లా జరిగింది వాళ్ళకి అని ఇరుగు పొరుగు చెప్తారు కదా, అతిథులు వాళ్ళు గురువులే. లేకపోతే వాళ్ళ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమో వద్దమ్మా. రోజు న్యూస్ పేపర్ అసలు దానివల్ల మనకి చాలా విషయాలు తెలుస్తుంటాయి. చూడు, ఈ సమాజం గురించి నిజము తెలియచ్చు, అబద్ధము తెలియచ్చు. దాంట్లో నిజము ఉంటుంది, అబద్ధము ఉంటుంది. అందువల్ల గురువు ఎవరికి అమ్ముడు పోకూడదు, చెప్పేవాడు ఎవరికి అమ్ముడు పోకూడదు. ఎవరికైనా అమ్ముడు పోయాడంటే వాడు తప్పు ఏం చెప్తాడు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడు, లేనివన్నీ చెప్తుంటాడు. గురువు అనేటువంటిది పాత్ర చాలా గొప్పది అనమాట. ప్రపంచానికి వెలుగుది. తర్వాత లాస్ట్ ఆచార్య దేవో భవ, ఫైనల్ క్లియర్. ఇంట్లో తల్లి, తండ్రి, అతిథి, ఆచార్య. ఇది 4 స్తంభాలు అనమాట సమాజానికి, జగత్తుకి 4 స్తంభాలు. ఈ 3 స్తంభాలు ఒక దాని మీదే ఉందంట డిపెండింగ్. ఆచార్యుడి మీద, గురువు మీద, పరమ గురువు. ఈ 3 స్తంభాలు. ఈ 3 స్తంభాలు ఉన్నాయే భౌతికమైన స్తంభాలవి. ఆధ్యాత్మికమైన శక్తిని కలిగించే స్తంభం ఒకటి ఉంది, అది ఆచార్యుడు, గురువు. ఓకే, అది. అందువల్ల ఈ సమాజము ధర్మం ధర్మం అంటారు కదా, ధర్మం 4 పాదాల మీద అని అంటున్నారు, సత్యం 4 పాదాల మీద అంటుంటారు కదా. పాదాలంటే ఏదో ఒక ఏదో పశువుకు ఉండే పాదాలు కాదు, అది 4 పిల్లర్స్ అంటే 4 దిక్కులు ఉన్నాయి కదా. 4 దిక్కులలో ఉండేటువంటి జగత్తుని వీళ్ళు చూస్తారు, బాగా చూస్తారు, బాగా దాన్ని అవగాహన కలిగిస్తారు. కాబట్టి గురువే ఇక్కడ పరమ దైవము. గురువు లేకుండా చాలా కష్టం. అందువల్ల ఆచార్యవాన్ పురుషో వేదా. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.